నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. స్వతంత్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు డిబేట్ కులగణక ఎట్టకేళ్లకు మోదీ సర్కార్ ఒప్పుకుంది. ఇది సంచలన నిర్ణయం, ఎందుకంటే ఇది బీజేపీ వాళ్లకు సిద్ధాంతాలకు వ్యతిరేకం. కానీ దేశాన్ని కులవారిగా విడగొట్టడానికే మతాల వారీగా ప్లోరైజ్ చేయడానికి అనేది వారి ఆలోచన. ఇప్పుడు ఆశ్చర్యకరంగా మోదీ కులగణనకు ఓకే అన్నారు. అంతకంటే ప్రజల డిమాండ్కు తలగ్గారని కూడా చెప్పవచ్చు. అయితే కేంద్ర కులగణనకు పెట్టింది తేదీలే సూట్ కావడం లేదంటూ కూడా డేట్ల వెనుక మతలబు ఉందని ప్రతిపక్షాల వాదన. 2027 కులగణనకు మొదలుపెడితే 2030 నాటికి కూడా పూర్తి కావు. ఈ మధ్య 2029 లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే జరుగుతున్న ఎన్నికలకు ముందే కులగణన కేంద్రాలు చెబుతున్నాయి. కానీ కులగణన డేటాను ఉపయోగించుకొని సోలార్ ఇంజనీరింగ్ చేస్తుందని మరోసారి గెలిచిన అధికారం చేపట్టాలన్నదే బీజేపీ వ్యూహం చెబుతున్నారు. అయితే దీనిలో సంబంధించి ఏం జరగబోతుంది, కులగణనకు సంబంధించి ఎలా జరగబోతుంది అనేది ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో గంగపూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. దాంతో చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మీకు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం, కేంద్రం ఏదైతే కులగణనకు సర్వేకి ఓకే అని చెప్తుంది. ఈ నెల 16 నుంచి వెళ్ళి కూడా దీన్ని ప్రతిపాదకంగా ఆల్రెడీ ఆర్డర్ వేస్తున్న నేపథ్యం. అంటే ఇప్పుడు కులగణన సర్వేల ప్రకారం చూస్తే మాత్రం ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అంటూ లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజమౌళి గారు, మీరు లేవనెత్తిన అంశం ఇవల్ల తెలంగాణలోనే కాదు, భారత రాజకీయాలలో ఒక ప్రకంపనలను సృష్టించేటువంటి ఒక అంశం కిందనే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఎందుకంటే మోదీ గారి నాయకత్వంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటిది. కులగణనకు జనగణనకు సంబంధించినటువంటిది అవన్నీ కాదు, తప్పుడు ప్రచారాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నదనేటువంటి దాన్ని నిరూపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటిది. మీకు తెలుసు, గత ఏప్రిల్ 30వ తేదీ నాడే కులగణనకు సంబంధించి భారత ప్రభుత్వ క్యాబినెట్ ఒక నిర్ణయం చేసినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మరింత సంచలనంగా మారినటువంటి 2026, 2027 ఈ 2 సంవత్సరాల లోపల మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభాకు సంబంధించి, అది 145 కోట్ల 146 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కులగణనతో పాటు జనగణన జరిగేటువంటి ఒక చారిత్రక ఘట్టం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఇది జరగాల, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు, వెనక్కిపోతున్నటువంటిది ఎక్కడా కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజల మనోభావాలను, ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయాలను, ప్రజల సామాజిక రంగంలో ఉండేటువంటి అనేక వర్గాల అభివృద్ధి కోసం సమన్వయం చేసుకునేటువంటి పద్ధతి లోపలనే ఈ నిర్ణయాలు చేయడం జరుగుతున్నటువంటిది. కులగణన జరిగినట్టయితే ముఖ్యంగా ఓబీసీ వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలు, వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు ఏంది, వాళ్ళకు చేయవలసినటువంటి పనులేంది, వాళ్ళ అభివృద్ధి కోసం మనం కేటాయించవలసినటువంటి మొత్తాలేంది, వాళ్ళ జనాభా ప్రకారంగా అనేటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది, విప్లవాత్మక నిర్ణయం అనేటువంటిది జరగబోతుంది అనేటువంటిదే మేము భావిస్తున్నటువంటిది. మీకు తెలుసు చంద్రబాబు గారు, నిన్న క్యాబినెట్ నిర్ణయాల ప్రకారంగా 2026లో కొన్ని రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్లో ఎక్కడైతే వాతావరణం అనుకూలంగా లేదో అక్కడ జనగణన ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరుగుతున్నటువంటిది. 2026 సంవత్సరంలో మరి సెప్టెంబర్ చివరి నాటికి 30 సెప్టెంబర్ నాటికి ఈ ఇళ్లకు సంబంధించినటువంటి, అయితే ముందు ఇల్లు ఐడెంటిఫై చేయాలా, గుర్తించాలి గృహాలు, ఆ గృహానికి సంబంధించినటువంటి వివిధ ప్రాతిపదికలు, సూచనలు ఇవ్వడం జరుగుతున్నటువంటిది. ఈ నెల 16వ తేదీ నాడు గజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది అనేటువంటి వార్తలు మనకు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీని ప్రకారంగా ఇళ్లకు సంబంధించిన, గృహాలకు సంబంధించినటువంటి నివాసయోగ్యమైనటువంటివి, నివాసయోగ్యం కానిటువంటిది, అది గుడిసెల, పక్కా గృహాల, రకరకాలుగా దాంట్లో సమాచారం సేకరిస్తారు. అది జరిగిపోతుంది. నెక్స్ట్ జరిగిన ఒక 6 మాసాలకి, అంటే ఫిబ్రవరిలో ప్రారంభమై ఇప్పుడు ఇది 16వ జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది మనకున్న సమాచారము. కాబట్టి 16వ తేదీన ప్రారంభించబడి ఫిబ్రవరిలో చివరికి ముగించబడి మార్చి 1 కట్ ఆఫ్ డేట్ తీసుకుంటున్నట్టుగా, 2027 మార్చి కట్ ఆఫ్ డేట్ తీసుకుంటున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ కాలం లోపల ఇవాళ టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ సిస్టమ్ పెరిగింది. చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇదేదో తతంగము, టైంపాస్ ముచ్చట అనేటువంటిది కాదు. నిమిషాల లోపల మొత్తం సమాచారం క్రోడీకరించి ట్యాబ్లెట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనకు వచ్చింది. కాబట్టి అంత వేగంగా ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో కూడా పెరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మనకున్న సమాచారం మేరకు ఏంటంటే, జనాభా లెక్కల సేకరణ మార్చి 1కి 2027కు ఒక ప్రాతిపదిక తీసుకున్నట్టయితే, ఆ జనాభా లెక్కల ప్రకారంగా మనకు జరగబోయేటువంటిది నియోజకవర్గాల విభజన, పునర్వీకరణ అనేటువంటి జరుగుతుంది. రీక్లాసిఫికేషన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటిది జరుగుతాయి. అదేవిధంగా
మహిళలకు సంబంధించినటువంటి వాటిని కూడా గుర్తించడం, ఏది మహిళలకు ఇవ్వాలా అనేటువంటి కేటాయింపులు వాళ్ళ యొక్క జనాభాను బట్టి అనేవి జరగబోతున్నాయి. కాబట్టి రాజమౌళి గారు, నేను రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మోదీ గారు తీసుకున్నటువంటి గొప్ప సంచలనమైనటువంటి తీర్పు వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మరి సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నటువంటిది. ఇది జరగాలని మనం కోరుకుందాము. కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాటిని వీటిలో దృష్టిలో తీసుకోరు. పక్కాగా కులగణనకు సంబంధించినటువంటి సమాచారం రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాచారం అనేటువంటిది అసంపూర్తంగా ఉంది అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే విమర్శిస్తున్నారు. కాబట్టి ఇక దాని తతంగం అంతా పక్కకు పెట్టి పక్కడబందీగా పక్కాగా శాస్త్రీయ పరిజ్ఞానంతో శాస్త్రీయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కులగణన, జనగణన అనేటువంటిది భారత భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నాకున్నటువంటి ఒక అభిప్రాయం. అంతేకాదు రాజమౌళి గారు 2027 కొలత పద్ధతి తీసుకున్నటువంటి దాంట్లో నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే 2027 ఇక ఇక్కడి నుంచి జరుగుతాయి జనాభా లెక్కలు. 2037, 2047 వికసిత భారత అభివృద్ధి సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన విధానం మోదీ గారు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితిలో మనకు అవన్నీ కూడా 20 సంవత్సరాల లోపల ప్రపంచంలోని మనం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, ఇప్పటికే మనం జపాన్ దాటేసి 4వ స్థానానికి రావడం జరిగినటువంటిది. కాబట్టి ఎంత జనాభా ఉన్నప్పుడు కూడా భారతదేశం ప్రపంచంలో ఒక క్రమపద్ధతిలో అన్ని వర్గాలను ముందుకు తీసుకొని శాస్త్రీయ, సాంకేతిక, పారిశ్రామిక రంగాల లోపల ముందుంది అనేటువంటి చెప్పడానికి భారత ప్రభుత్వము మోదీ గారి నాయకత్వంలో అనేక ప్రణాళికలు, వ్యూహాలు, ఎత్తుగడలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మనకు మరింత విశ్వాసాన్ని, భారత ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తుందని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. సో ఇప్పుడు మనం ఏదైతే కులగణన సర్వే అప్పటి ఏదైతే బ్రిటిష్ హయాంలో 1881 నుండి 1931 వరకు కూడా కులగణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో మాత్రం సామాజిక ఆర్థిక కులగణన కూడా జరిగింది. అయితే ఆ వివరాలను కూడా ఇప్పటి వరకు అంటే ప్రభుత్వాలు బయట పెట్టలేదు. అంటే దీన్ని ఇప్పుడు చూస్తే మళ్ళీ కులగణన అంటే 10 సంవత్సరాలకు చేయాల్సిన కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు చేయలేదు, మొన్న కోవిడ్కి సంబంధించి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టుగా 2021కి వచ్చేటప్పటికి నా దగ్గర ఒక డేటా ఉంది. తెలంగాణకు సంబంధించి అప్పుడు నైజాం పీరియడ్లో ఉన్నటువంటి ప్రకారంగా కులగణన అనేటువంటిది జరిగినటువంటి మాట వాస్తవము. ఆ తర్వాత కులగణన అనేటువంటిది ఏంటి, భారత ప్రభుత్వం, అది కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి అనేక వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకరెడ్డి గారు ఇప్పుడు మరి డెబ్యూటీ మొత్తం మీద మన వెంకరెడ్డి గారు ఇప్పుడు ఇది మనం చూసామో దాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏదైతే కులగణన 1881 నుండి కూడా 1931 వరకు జరిగింది, అప్పటి నుండి కూడా మళ్ళీ 2011లో జరిగింది, అప్పటి నుండి ఆగిపోయింది. ఈ 10 సంవత్సరాలకు కాల్సిన కులగణన అసలు జరగలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక్కటి రాజమౌళి గారు మీరు అన్నట్టుగా ఏంటంటే సమాజంలో ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు ఉన్నమాట వాస్తవం. ఇది కాదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ దేశంలో అగ్రకులాల వాళ్ళు కానివ్వండి, ఆర్థికంగా బలపడినటువంటి వర్గాలు కానివ్వండి, సమాజంలో ఉండేటువంటి ఫలితాలను, అభివృద్ధిని కూడా ఆ చారిత్రకంగా వచ్చినటువంటిది. అది నేను తప్పు రైటు అనేటువంటి చర్చకి ఇప్పుడు పోను, కానీ ఆ పాలనలో కానీ, విధానాల్లో కానీ, ఆ నవాబుదారి పద్ధతులు మనకు తెలంగాణకు వచ్చినప్పటికీ, రాజుల పాలన కానివ్వండి, భూస్వామ్య వ్యవస్థ కానివ్వండి, వీటన్నిటి యొక్క కారణాల వల్ల అట్టడుగున ఉండేటువంటి వర్గాలు అంతకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది వాస్తవం, ఇది కాదని మనం చెప్పడానికి కూడా వీల్లేదు. కాబట్టి అలాంటి సమాజంలో ఇవాళ కొత్త మార్పులు వస్తున్నాయి. అలాంటి సమాజంలో ఒక సామాజిక విప్లవం అనేటువంటిది అనేక రకాలుగా మనకు వచ్చింది. ఆ కోణంలో మనం ఆలోచించడం జరిగినప్పుడు తెలంగాణ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, అనేక సామాజిక విప్లవ మార్పులకి కేంద్రీకృతమైనటువంటి పరిస్థితుల లోపల, మారుతున్న కాలం లోపల మీరు అన్నట్టుగా ఏంటంటే గతంలో చేసినటువంటి జనాభా లెక్కల సేకరణ, అసలు మనిషిని మనిషిగా గుర్తించని సమాజాన్ని మనం 100 సంవత్సరాల క్రితం చూసినాం కదా రాజమౌళి గారు. ఇలా కొత్తగా ఏమని చెప్పండి, భూస్వామ్య వ్యవస్థలో తాడితులు, పీడితులు, బాధితులు, అనేక రకాల వర్గాల వాళ్ళు అణిచివేయబడినటువంటి సందర్భం ఆనాడు ఉండే సమాజంలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ కాదని ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇవాళ భారతదేశం అనేటువంటిది ముందుకెళ్తుంది. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైన ఉండేది కాక. అటువంటి పరిస్థితుల లోపల గతంలో ఏం జరిగింది అనేటువంటిది ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండంగా మనం ముందుకెళ్తున్నాము అనేటువంటిది మనకు ఉండేటువంటి ఒక అంశము. ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు కావలసినటువంటి అవసరాలను మరి ప్రయోగాత్మకంగా పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లోపల ఇవాళ అవునన్నా కాదన్నా కూడా కులగణన అనేటువంటిది 50-55 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక కారణాలతో చేయలేకపోయి ఉండొచ్చు. ఇవాళ రాహుల్ గాంధీ గారు దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ కోణంలో ఆలోచనలు ఉన్నాయి. సరే, ఎవరు చేసినా మేమన్నాం మీరు చేసినారు అనేటువంటిది కాదు, కానీ ఎవరు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించినటువంటి దాని మీద మాట్లాడినటువంటి దాన్ని కూడా సమయస్ఫూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతిపక్ష పార్టీల గొంతును గౌరవించేటువంటి పద్ధతుల ఇవాళ మోదీ గారు ముందున్నారు అనేటువంటిది చారిత్రక ఘట్టం కదా, చారిత్రక సందర్భం కదా. ప్రతిపక్ష పార్టీలు మంచి చెప్పినప్పుడు కూడా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మోదీ గారు మీద విమర్శలు వస్తుంటాయి, ఎవరిని పట్టించుకోరు, ఎవరిని కాదు అని నిరూపించగలరు. ఒకవేళ మేడం ఒకవేళ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా ఇవాళ ప్రపంచంలో వస్తున్న మార్పుల కోణంగా భారత ప్రభుత్వం అనేటువంటిది అనేక అంశాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక ఘట్టం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం. ఎస్, నమస్తే. మరొకరు కూడా మనకు అటెండ్ అయ్యారు, కొండపూరు పుష్పలీల గారు, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ. మేడం నమస్తే అండి. కొండ్రు పుష్పలత గారు. ఎస్ మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పింది అన్న బాగా మాట్లాడారు, అన్న చెప్పింది కూడా నేను ఏకీభవిస్తున్నా. సరే, జనగణన అన్నది కరెక్ట్ జరగకపోయినా కులాల పరంగా ఎవరెంత ఉన్నారు వాళ్ళకి ఈ దేశం లోపల ఈ 75 సంవత్సరాలని స్వాతంత్రంలో అయిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎవరైతే అట్టడుగు స్థాయి వాళ్ళు, మన సంక్షేమ రాజ్యం ఇది, శ్రేయస్సు ప్రజల పేదవాళ్ళ గురించి ఆలోచించుకునే ప్రజాస్వామ్యంలో సంక్షేమ రాజ్యం ఇది. ఈ సంక్షేమ ఫలాలను ఎవరికి అందాలి అంటే అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళకి అందాలి. అందులో కులాల పరంగా ఒక్కొక్క కులంలో ఉపకులాలు, అసలు ఇంతవరకు కూడా రాజకీయంగా కానీ సామాజికంగానే ఆర్థికంగా ఎదగని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా ఆ కులగణంలో కనుక చేర్చగలిగితే, కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉండగలిగితే, నిజంగా పేదవాళ్ళు ఎవరనేది కూడా ఇందులో రాజకీయాలు లేకుండా, ఏ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో రాకుండా ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ నుంచి క్లియర్ గా క్లిస్టల్ క్లియర్ అఫీషియల్స్ దీన్ని నిర్వహించి ఏదైనా తప్పులు కనుక ఉండుంటే దాన్ని సవరించుకోవడానికి కూడా కొంత సమయాన్ని గ్రామ పంచాయతీ నుంచి మండల వ్యవస్థ దగ్గర నుంచి కూడా ప్రతి దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్లో కూర్చొని చెయ్యాలి. సో ఎప్పుడైతే మనం చెప్పింది, మీరు చెప్పింది కరెక్ట్ రాలేదు, మాకు రాలేదు అని అంటే, మీరు ఇంకా చెప్తాను నేను, అసలు ఎంత దౌర్భాగ్యం అంటే గత 10 సంవత్సరాల కాలం లోపల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఓటర్ లిస్ట్ లో, అంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉండి ఓటర్ లిస్ట్ లో ఉండి కూడా ఎలక్షన్ లో పోతే దాదాపు 5 లక్షల ఓటర్లని వాళ్ళని డిలీట్ చేసేయడం జరిగింది. అంటే అంతకుముందు ఎలక్షన్ లో ఓట్లు వేసిన వాళ్ళు కానీ, కొత్తగా ఈ ఓట్లు వేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ ఫలాలను, అంటే వాళ్ళ యొక్క హక్కును కోల్పోయారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ దానికి కరెక్ట్ గా ఇది చేయగలిగితే ఇన్ని రోజులు జరిగిన అవకతవకలకు ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది. నిజమైన పేదవాడు ఎవరైతే ఉన్నాడో ఈ గ్రామాల్లో ఇప్పటికి కూడా కులతత్వం ఉందండి, అవునన్నా కాదన్నా ఉంది. ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగనివ్వరు ఊర్లలో. ఇప్పటికి కూడా కిందిళ్ళు మీదిళ్ళు ఉంటాయి, మా రెడ్డోళ్ళు ఇల్లు అంటారు, మా రెడ్డోళ్ళ కాలనీ అంటారు, మేము అంటారు. వాళ్ళ దాంట్లో పనిచేసే దాంట్లో కూడా వాళ్ళ ఇండ్లలో కూడా ఇండ్లు కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, పెరిగే లెవెల్ వేరే ఉంటుంది. ఆ డామినేషన్ అనేది ఇప్పటికి కూడా కొన్ని పెత్తనాలు అయితే ఇంకా పోలేదండి వ్యవస్థలో. గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి సర్పంచులుగా ఉన్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఉంటే ఒక పద్ధతి ఉంటది, లేదు ఒక ట్రైబల్, ఒక ఎస్సీనో, ఒక మహిళనో ఉంటే ఇంకో పద్ధతి. అంటే వాళ్ళని డమ్మీలుగా పెట్టి రాజ్యాధికారాన్ని మీద కూర్చోబెట్టి చూసిన వ్యవస్థలేనే మనం చూస్తున్నాం తప్ప ఇక రాను అది నడవదు. ఎందుకంటే ఇప్పటికే బాగా చైతన్యం వచ్చింది, అందరూ చైతన్యవంతులైనరు. అది అవునన్నా కాదన్నా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఫోర్సబుల్ గా. మేమేం తక్కువనా అంటున్నారు, మా వాటా మాకు కావాలి, మేము ఓట్లు వేయడానికి పని కాదు, మా వాటా మాకు కావాలని అడిగే జనాలు అయ్యారు. అది అంటే మామూలుగా ఏదైతే మనకు మామూలుగా చదువుకున్న వాళ్ళే కాదు, చదువు రాని వాళ్ళు కూడా ఈ రోజు అంత డిమాండ్ గా మేము మాది అనేది ఒక కాన్సెప్ట్ లో పనిచేస్తున్నారు. అది చాలా మంచి శుభదాయకం నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఇంతకు ముందు ఈ కులగణన లేనప్పుడు దాన్ని కరెక్ట్ గా చేయలేనప్పుడు ఏ ఊర్లో వెళ్ళినండి తెలుస్తుందండి. ఆ ఊర్లో ఎంటర్ కాగానే పాత రోజుల్లో మీరు ఎవరింటికి వెళ్తున్నారు అని అడిగేవాళ్ళు. అంటే ఆ కులాల ఇండ్లు ఎక్కడ ఉంటున్నాయంటే ఒక బస్తీ, ఒక రెడ్డి బస్తనో, బీసీ బస్తనో, ఎస్సీ బస్తనో ఉండేది. అట్లా వాళ్ళ లీడర్లు చెప్పిన వాళ్ళనే మనం ఒక బేస్డ్ గా తీసుకొని ప్రతి ఎలక్షన్ లో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకున్నారు అన్ని పార్టీలు. ఇప్పుడు అలా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి కాబట్టి, ఆధార్కు లింక్ చేసి ఉంటది కాబట్టి, మన వాళ్ళు ఎవరైనా మనం చీట్ చేసినా కూడా చీట్ చేయకుండా దాన్ని అఫీషియల్ గా మన డిక్లరేషన్ ఉంటుంది కాబట్టి, మన రేపు ఓటర్ ఐడి కార్డు దగ్గర నుంచి వాళ్ళకు చెందవలసిన గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, అది ఇల్లు అవ్వనివ్వండి ఏమైంది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో హౌసింగ్ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే పేదవారి కళ ఇల్లు, అంతే, ఇంకేం ఉండదు.
మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. మేడం పుష్పలీల గారు, ఏదైతే ఇప్పుడు ఏదైతే కులగణన సర్వే కావచ్చు, లేదంటే ఇంటింటి సర్వే కావచ్చు, మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వంతో పాటు బీహార్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ కులగణనకు సంబంధించి ఇంటింటి సర్వే కూడా జరిగింది. ఈ రెండు రాష్ట్రాలు మొత్తం వినండి, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా కులగణన జరిగింది. మళ్ళీ ఈ ఏదైతే కేంద్రం ఈ రెండు రాష్ట్రాలను కూడా కులగణనలో భాగంగా చేస్తే మళ్ళీ సర్వే చేస్తూ ఉంటారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? తప్పు లేదండి, చేయనియండి. ఇప్పుడు అంతకుముందు చేసింది కరెక్ట్ గా లేదన్న వాళ్ళంతప్పుడు ఇప్పుడు మరొక అవకాశం వస్తుంది కదా, చేయనండి. ఏమైంది, అన్ని రాష్ట్రాల్లో ఒప్పుకొని కేంద్రం కూడా ఒప్పుకున్నప్పుడు, రాష్ట్రాలు ఒప్పుకుంటున్నప్పుడు చేసుకునే అవకాశం దొరికినట్టే కదా. 2 సార్లు చేస్తే అట్లంటే కేసీఆర్ గారు ఒకరోజు సర్వే చేశాడు, ఆ ఒకరోజు సర్వేతో అన్ని రిజాల్వ్ మనకు వచ్చేసినాయా? వాళ్ళు ఎందుకు ఏ ఉద్దేశంతో చేస్తారో మనకు తెలీదా? సో మనకు అది కాదు కదా. మంచి జరుగుతుందంటే ప్రభుత్వం దానికోసం కేటాయిస్తారు, సమయం కేటాయించాలి అధికారులు, దాని రిజల్ట్ ను కరెక్ట్ గా పేదవాళ్ళకి అందించాలంటే ఇట్ మస్ట్ బి అన్నమాట. వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. అవ్వనంటే కుదరదు కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జనాభా వాళ్ళు ఎలా ఉన్నారు, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అలాగే భవిష్యత్తులో కూడా రిజర్వేషన్ విధానంలో ఏమైనా అవకతవకలు జరిగిండొచ్చు గతంలో. అంటే అది ఒక ఎస్సీకి రావాల్సింది బీసీకి పోయిందనో, బీసీకి పోయింది ఓసీలో ఉన్నారనో, ఇట్లాంటివన్నీ జరిగినాయండి. ఇవన్నీ కూడా పోతాయి ఇప్పుడు ఖచ్చితంగా. చాలా మంచిగా కులపరంగా మా విన్నున్న ఈ ఊర్లో మా ఓట్లు ఇన్ని మీవి నడవదు అని ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా అడిగే పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఒక మంచి అవకాశం. ఇందులో విద్యావంతులు కానీ విద్యావంతులు కాని వాళ్ళు అందరు కూడా, ఇందులో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో పక్కన పెడితే అది వేరే డాటా మళ్ళీ తీసుకోవచ్చు. ఇది మాత్రం కులానికి సంబంధించిన డాటా ఉండడం చాలా మంచి విషయం అండి. అది కేంద్ర రాష్ట్రాలు కలిసి చేయడం అనేది ఇది ఒక శుభ సూచకం. సో వెంకటరెడ్డి గారు, ఏదైతే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. కులగణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. ఈ పునర్విభజన జరగాలంటే కూడా 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది అనేది ఒక ఉంటుంది. దీనికి కొన్ని పార్టీల అభ్యంతరాలు కూడా తెలిపినాయి, దాన్ని మనం చూసినాం. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక్కటి రాజమౌళి గారు, 2026 సెప్టెంబర్ 1 నాటికి ఇళ్ల గుర్తింపు, గృహాలకు సంబంధించిన సమాచారాన్ని, దానికి అనుబంధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ గృహాలు ఏంది, ఏ టైపు, ఎవరు, ఎంతమంది ఉంటున్నారు, ఏంది అనేటువంటి సమాచారం మనకు ఉన్నటువంటి గతంలో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నేను చెప్తున్నటువంటిది. సరే, అది జరిగిన తర్వాత 2027 ఫిబ్రవరిలో అసలు జనాభా లెక్కల సేకరణ, కులగణన ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మనకున్న సమాచారం మేరకు నిన్న కేంద్ర కేబినెట్ మోదీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా మార్చి 1, 2027 కట్ ఆఫ్ డేట్ కింద తీసుకుంటున్నారు వాళ్ళు. మార్చి 1, 2027 దేనికి కట్ ఆఫ్? ఈ జనాభా లెక్కలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆ రోజుకి జనాభా ఏంది అనేటువంటిది. ఆ తర్వాత మీరన్నట్టుగా మనకున్న సమాచారం మేరకు ఏంటంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి చాలా. ఈసారి మహిళలు కూడా రిజర్వ్డ్ కేటగిరీస్ వస్తున్నాయి. ఎస్సీసు, ఎస్టీసు రకరకాలుగా ఆనాటి పరిస్థితులను బట్టి వాటి విభజన పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, జరగాల కూడా. జరిగినప్పుడు ఒక్కటి రాజమౌళి గారు, ఎవరు ఏది మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతాయి, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పరిపక్వమైనటువంటి వాదన కాదనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. ఒక పార్లమెంటు సీటు, ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఒక అసెంబ్లీ సీటు, అసెంబ్లీకి సంబంధించినటువంటి పరిధి అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్లు, ప్రజలు, వీళ్ళ కోసం పార్లమెంటు సభ్యులు ఉంటారు. కానీ పార్లమెంటు సభ్యుల కోసం, పొజిషన్ల కోసం, పోస్టుల కోసం విభజన జరగదు. ప్రజలు ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం. ఏ ప్రజలకు ఎలాంటి సౌకర్యం జరగాల, ఏ ప్రజలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు సమన్యాయం జరగాల, ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ వాటి పంపిణీ అనేటువంటిది, విభజన అనేటువంటిది, పరిధి అనేటువంటిది విభజించాలన్నప్పుడు ఒకటి రాజమౌళి గారు, చెట్లను బట్టి, పుట్ల ఆధారంగా, పుట్టలను బట్టి, పశువుల కేంద్రంగా, జంతువుల కేంద్రంగా నియోజకవర్గాలు ఉండవు. ప్రజలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఇవాళ కొత్త కాదు కదా. గతంలో కాంగ్రెస్ పాలించినటువంటి గత 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిన మాట వాస్తవం. ఉత్తరప్రదేశ్లో ఇవాళ 80-82 సీట్లు ఉన్నాయి. అంతకుముందు వేరే రాష్ట్రం కాకముందు ఇంకా ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి అనేటువంటి దాని కింద జనాభా లెక్కల ప్రకారమే వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఒక తప్పుడు వాదనను కొంతమంది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ తగ్గిపోవడం అంటే ఏమిటి? జనాభా తగ్గినప్పుడు ఇక మేము త్యాగం చేసినాము, మేము కుటుంబ నియంత్రణ చేసినాము, మేము చాలా జాగ్రత్తగా కుటుంబాలను కాపాడుకున్నాము. సరే, మంచిదే కదా, మీ కుటుంబానికి సంబంధించి మీ ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎవరి మీద కూడా జనాభా నియంత్రణ మనం పెట్టలేము. అట్లా పెట్టినట్టయితే అది వేరే సంగతి. ఇప్పుడు గతంలో చైనాలో పెట్టినటువంటిది ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మంది పిల్లలు కానివ్వండి, చైనా యొక్క విధానం, జనాభా విధానం మారింది. కాబట్టి నేను ఏమంటున్నా రాజమౌళి గారంటే, జనాభా
జనాభా ఆధారంగానే పునర్వ్యవస్థీకరణ ఉంటుంది తప్ప ఇంకా ఏ రకంగా ఉంటుంది, లేకపోతే భౌగోళికంగా తీసుకుంటాం మనం. భౌగోళికంగా చెట్లు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, వాటి కేంద్రంగానా? కాబట్టి దీంట్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అనుసరిస్తున్నటువంటి విధానంతో జనరల్గా ప్రజలు కూడా ఏకీపించడం లేదు. ఎంత ఎవరికి ఉండాలో ఒక పార్లమెంట్ మెంబర్, ఒక ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఉండాలో? ఇప్పుడు పుష్పలీల గారు మా ఇబ్రాహీం పటేల్కి పనిచేసింది. ఇబ్రాహీం పటేల్ పనిచేసినప్పుడు చాలా పెద్ద ఏరియా అది. ఇప్పుడు నిజానికి ఆమె ఎక్కడి నుంచి సాయిరెడ్డి కూడా ఆమెకు జ్ఞాపకం ఉండొచ్చు. సాయిరెడ్డి కూడా నుంచి రాయపోలు, అక్కడ యాచారం దాకా ఇక్కడ వరకు ఉండేటువంటిది. ఇవాళ జనాభా పెరిగినటువంటి పరిస్థితుల ఫల అనేక మంది హైదరాబాద్ కేంద్రంగా చుట్టూ వచ్చి సెటిల్ అయినటువంటి పరిస్థితుల ఫల 2 నియోజకవర్గాలైనవి. ఇబ్రాహీంపట్నం ఒక నియోజకవర్గం, వ్యవస్థీకరణ జరగకముందే మహేశ్వరం. ఇదేమీ మామూలుగా ఎప్పుడో జరిగింది కాదు. ఈ మధ్య కాలంలో, గతంలో కొంతకాలం 10 సంవత్సరాల కింద జరిగినటువంటిది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది జరుగుతుంది. ఏది? పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. పునర్వ్యవస్థీకరణకు కొలతబద్ద జనాభా కేంద్రంగానే జరగబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అందరం కూడా, అన్ని పార్టీలు కూడా అంగీకరించవలసిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఆ విషయం లోపల స్పష్టంగా అనేక సందర్భాల లోపల ప్రభుత్వం మాట్లాడుతుంది. కాకపోతే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు అనేటువంటి తెలియదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సీట్లు పెరిగితే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది. రాజమౌళి గారు, మన కాంగ్రెస్ గెలవకూడదా? లేకపోతే ములాయం సింగ్ యాదవ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ గెలవకూడదా? బీహార్లో పెరిగితే కాంగ్రెస్ గెలవకూడదా? ఆ సీట్లని వాళ్ళు తీసుకోవచ్చు కదా సీట్లు. కాబట్టి ఒక భయాత్మకమైనటువంటి ఒక భయ వాతావరణంలోకి, సెంటిమెంటల్లోకి ప్రతిపక్ష పార్టీలు వెళ్ళడం జరిగింది. అది వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. మాకేం జరగదు, నేను చెప్తా. చెప్పండి మేడం. అన్న చెప్పిన దాంట్లో ఆయన చాలా బాగా ఓన్ చేసుకునే దాంట్లో బీజేపీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అది పుల్వామా యుద్ధం కానివ్వండి, ఇంకేదో కానీ అంతకుముందు జరిగిన యుద్ధాలను కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుని దాన్ని ఎలక్షన్ లెవెల్లో ప్రతిసారి చెప్పింది ఏ ఛానల్ చూసినా అవే చెప్తున్నాడు. అలా మోడీ వీళ్ళ గవర్నమెంట్ అది ఎవరు చేసిండ్రు, అది దేనికి అనేది వరుసల కథ అంతా బయటికి పెట్టాలని మా పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ గారు స్పెషల్ గా సెషన్ పెట్టమంటే 4 నెలల ముందు పార్లమెంట్ పెడతామని చెప్పి ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాయి. ఏమన్నా అర్థం ఉందా? అంతగా ప్రతిపక్షాలకు విలువ లేకుండా ప్రతిపక్షాలకు డౌట్ ఉంది. అది మాకు పార్లమెంట్ పెడితే మేము అడుగుతాము, మీకు సమాధానం చెప్పండి. పెడుతున్నాడా? పెట్టే దమ్ముందా బీజేపీ వాళ్ళకి? సో ఇప్పుడు వదిలేసేయండి. రెండో పాయింట్, మీరు అంటున్నారు అదేమైనా బీజేపీ అక్కడ ఉత్తరప్రదేశ్ లో సంఖ్య ఎక్కువ ఉంది, ఇక్కడ పెడితే తక్కువ ఉంటుంది. డెఫినెట్ గా నేను చెప్తాను, అన్ని విడిచిపెట్టండి. నాది ఎస్సీ, నేను దళిత మహిళను. నాది ఇప్పుడు ఎంత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. రిజర్వేషన్ విధానం పెట్టినప్పుడు అండి 15 నుంచి 16%, ఇప్పుడు మహా అయితే మేము 17 నుంచి 19% వచ్చాం. అంటే ఏంటి? ఇన్ని సంవత్సరాలు మా సంఖ్య పెరగాలి కదా, పెరగలేదు. కానీ మా మీద 4%, 5%, 10% ఉన్నోళ్ళేమో రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నారు. మళ్ళీ ఏ హక్కులతో చెలాయిస్తున్నారు? అయితే ఇప్పుడు కనుక కులము ప్లస్ పాపులేషన్ కరెక్ట్ గా తీస్తే ఇప్పుడు మేము నిజంగా కూడా మా సీట్ల గ్యారంటీ మాకు కాదు, ఇప్పటిదాకా అనుభవించిన వాళ్ళు గ్యారంటీలు పోతాయి, సీట్లు పోతాయి. అందుకని ఉత్తరప్రదేశ్ లో అన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళు? ఇక్కడ వాళ్ళకు లేదు కాబట్టి. ఇక్కడ కూడా రావాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు స్వయంగా అంటున్నారు కదా, పిల్లల్ని కనండి, ఎంతమందిని కంటే మేము అంతా ఇస్తాము అని. అంటే మరి చంద్రబాబు నాయుడు ఎవరితో ఉన్నాడు? ఎవరితో అలయన్స్ ఉన్నాడు? చంద్రబాబు నాయుడుతో అలయన్స్ తోడు కదా ఈరోజు మోదీ గవర్నమెంట్ లో ఉన్నాడు. లేకపోతే ఉండేవాడా అలయన్స్ లో? ఈరోజు గవర్నమెంట్ మనం ఫుల్ మెజార్టీ గవర్నమెంటా? ప్రజలు చెప్తున్నా కొద్దు, వింటున్నా కొద్దు మీరు చెప్పేదని నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి. పోయింది ఆ జమానా. మీరు కొంచెం క్లారిటీగా మీరు ఎంత అభిమాన పార్టీ ఉన్నా మనం మామూలు జనాల పక్కన ఉండాలి. మనం మాట్లాడేది మన గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి. మోదీ చేసిన 100 తప్పులకి ఒక రోజు టైం వస్తుంది అన్నట్టు ఇప్పుడు అన్నిట్లో జరిగిన తప్పులు చాలా జరుగుతున్నాయి. దాంట్లో ఈ రకం కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్ కి మేము చేసేది మంచిదే, అందులో మీ దగ్గర పెట్టుకోవద్దంటున్నారా, పోటీ చేద్దాను కదా. ఇక్కడ కూడా పెరగాలి సంఖ్య. మీ ఉత్తరప్రదేశ్ లో తగ్గాలి, ఇక్కడ సరిగ్గా పెరగాలి. నార్త్ సైడ్ తగ్గాలి, సౌత్ సైడ్ పెరగాలి. కాబట్టి పాపులేషన్ పెంచడానికి గవర్నమెంట్ పథకాలు తీసుకొనైనా సరే ఒక్కొక్కరు 10 మంది, ఒక పక్కన మీరు మైనార్టీలను పెట్టి 10 మంది పిల్లల్ని కన్నారు వాళ్ళకేమో మీరు అన్ని రకాలుగా సంపదనతో దోచిపెట్టుకొని వాళ్ళతో విభేదాలించుకుంటేనే మరి దోస్తాన్ని ఏడ చేస్తున్నారని జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళా ఎంఐఎం లీడర్ను గురించి పార్లమెంట్ లెవెల్లో ఉన్న దేశాలను తిరిగి వీళ్ళు చేసిన గొప్ప పనిని చెప్పడానికి పంపించిండంటే అక్కడ అర్థమవుతుంది కదా ఎవడు బి టీమ్ గా పనిచేస్తున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ సంఖ్య బరాబర్ పెరగాలి. మేము ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టుగా ఇక్కడ సంఖ్య పెరగడానికి ఈ దక్షిణంలో కూడా మన పార్టీకి లెవెల్లో అందరికి సంబంధించిన అవకాశాలు రావాలంటే ఇక్కడ జనాభా పెరగాలి. అవన్నీ కూడా ఓట్లను పునర్వ్యవస్థీకరణ అనేది ఇక్కడ కూడా అదే లెవెల్లో ఉన్న దక్షిణం నుంచి కూడా మనం పెరగాలి. కాబట్టి సౌత్ రాజకీయాలు రేపొద్దున
కమాండ్ చేసే స్థాయిలోకి రావాలనేది మా బాధ. అంతే తప్ప రాహుల్ గాంధీ గారు చేస్తారా, బీజేపీ మళ్ళీ మీ మోడీ వస్తారా, ఇవన్నీ ఎవరికి ప్రజలకు సంబంధం లేదు. ఎవరు ప్రజలకు చూశారు, ఎవరికి మంచి చేస్తారన్న ఆలోచనలే ప్రజలకు ఉంటుంది తప్ప ఇందులో ఎస్సీలు బీసీలకు ఎంతమంది అండి ఇప్పటివరకు జరుగుతున్న 70 సంవత్సరాల తర్వాత 0.5 ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి. అంతకంటే కొంచెం పాపులేషన్ ఉన్న వాళ్ళు రెడ్డిలు, మాకైతేనే ఉంది పవర్లు, మాకైతేనే ఎకరాలు 10 ఎకరాలు అమ్ముకుంటే రాజకీయంలో వస్తుంది. మరి ఇప్పుడు పేదోడు ఎవడైతే ఉన్నాడో వానికి రాజకీయంలో రావాలంటే ఇప్పుడు కూడా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఉప సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎందువల్ల వస్తుంది? కులం అనే పిచ్చి భారతదేశంలో కొంతమంది పోషించి దాంతో గెలుస్తున్నారు కాబట్టి. ఈ వ్యవస్థ పోవాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో పునర్విభజీకరణ జరిగితే అది సౌత్ కు లాభం జరుగుతుంది. అది ఖచ్చితంగా జరగాలని నాలాంటి దాన్ని కూడా అవసరం ఉంటే పెంచుదామండి. పార్లమెంట్ లో సీట్లు పెంచొద్దని రూల్ ఏం లేదు. అమెండ్మెంట్లు నచ్చినప్పుడు 100 సార్లు దాన్ని బొక్క కొడుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఎన్నిసార్లు పెంచొద్దని ఎక్కడ రూల్ లేదు మనకి. ఒక దగ్గర తగ్గా ఇక్కడ ఇంతనే ఉండాలా, 500 పైన ఉండాలి. అది పార్లమెంట్ చట్టం చేసిందంటే చట్టాలు మన చుట్టంలాగా నడుస్తున్నాయి. మెజారిటీ గవర్నమెంట్ ఉంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈ రోజు 10 ఏళ్ల నుంచి 3వసారి మీరు అధికారంలో వచ్చారు. మీరు ఏదైనా కరెక్ట్ ప్రాపర్ వేలో చేసేది, మీరు చెప్పిన అన్ని కరెక్ట్ అని మోదీ చేసిన దాన్ని బీజేపీ చేసింది కరెక్ట్ అనకపోతే వాళ్ళ మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి? ఏజీబీ దాడులు జరుగుతున్నాయి. ఆఖరికి ఫోన్లలో మాట్లాడుతున్నారు, స్వేచ్ఛను తీసుకుపోతే వాళ్ళని జైలు మీద వేస్తున్నారు. ఎన్ని జరుగుతున్నాయి. మీ పార్టీలో జరిగితే వాషింగ్ మిషన్ లేసినట్టు అయిందని మా చర్చ అది కాదు మేడం. చర్చ మీరు పక్కదోన పట్టించకండి. మేము వింటున్నామని మీరు మాట్లాడుతూ మీరు మాట్లాడుతున్న చర్చ కాదు. రెడ్డిల పార్టీ మీది, రెడ్డిల పార్టీ మీది, తెలంగాణలో రెడ్డిల పార్టీ మీది. మీరు మాట్లాడుతున్నారు వెంకరెడ్డి గారు కాదు. మేడం ఏమంటుంది? రెడ్డి అంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రి వాడు కేబినెట్ లో 10 మందిలో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు? అది మాట్లాడు మొదలు. అది మాట్లాడు. రెడ్డిలు ఎంతమంది? ఏం మాట్లాడతారమ్మా? నువ్వు మాట్లాడితే వినడానికి మేము ఇష్టం లేదు. కులాలు ఎందుకు తీసుకొస్తున్నారు? మీ కులాలు నేను మాట్లాడు. మీరు కులాల గురించి మాట్లాడకండి. వెంకరెడ్డి కులగణన మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం లేదండి. ఇప్పుడు మీ కాంగ్రెస్ రెడ్డిల పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ మాట్లాడితే నన్ను ఆపాలని ప్రయత్నం చేయొద్దు. ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. తప్పు నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. తెలుసు మీరు ఎలా మాట్లాడతారండి. ఇంకోరు మాట్లాడుతుంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. మీరు కంట్రోల్ చేయండి. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇక్కడ కులగణన సర్వే అంటే మనం ఉండాలి కదా. నేనేం తప్పు మాట్లాడుతున్నానా? మేడం ఏమైతుంది మీకు? మనకు సంబంధించి వినడానికి మేడం కులగణన మేడం కులాల ప్రతిపాదన మాట్లాడితే బానే ఉంది. మరి అట్లే మాట్లాడుతున్నా. ఈ రోజు రాజన్ సింగ్ గురించి మాట్లాడేందుకు అది ఎందుకు సమస్య? ఇప్పుడు దాని మీద చర్చ సెపరేట్ పెట్టు. పిల్లోడు తెలుసు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడు. రాజగోపాల్ రెడ్డి గురించి ఉంటారు. ఈ పార్టీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. మీదైతే మాట్లాడచ్చు. 3వసారి వచ్చిండ్రు. మీదే మాట్లాడు. ఏం మాట్లాడినా మీకు తప్పులు ఉన్నది. ఏం చేయని వాళ్ళు వచ్చి ఇప్పుడు మా మీద పెద్ద రికాలు చేస్తున్నారు. మీరేం చేసారు? ప్రజలకు కూడా ఒక రోజు చైతన్యం వచ్చిందన్న. అది కూడా టైం వచ్చింది. మీరు ఏం మాట్లాడకండి, వినండి కొంచెం దయచేసి ప్లీజ్. మేడం ఒక్క నిమిషం. బాబు నువ్వు రాజమౌళి గారు మేడం మాట్లాడాలంటే టైం ఇవ్వాలి. ఎక్కువసేపు మాట్లాడించినావు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. మేడం నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఇందులో ఈ చర్చా వేదికలో వ్యక్తిగతంగా ఎవరికి మేడం ఒక్క నిమిషం లైన్ ఒక్క నిమిషం. ఈ వ్యక్తిగతంగా ఈ చర్చలో ఎవరికి సంబంధం లేదు. వ్యక్తిగతంగా వద్దు, డిబేట్ పక్కదారి వద్దు. విషయం కులగణనకు సర్వేసించి కులగణన ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ మేడం ప్లీజ్. ఒకటి కులగణనకు సర్వేతించుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవేళ కులగణన జరిగితే లాభం కాంగ్రెస్కా, నష్టం బీజేపీకా? లాభం బీజేపీకా, నష్టం కాంగ్రెస్కా? ఎస్ వెంకరెడ్డి గారు చెప్పండి. ఏంది కులగణన జరిగితే 2026కు సంబంధించి ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 2026 నుంచి మొదలు చూసుకుంటే 27కు సంబంధించి కావచ్చు, 29, 30 వరకు. అంటే కులగణన మాత్రం 30 వరకు, 2030 వరకు క్లోజ్ కాదు. ఈ నేపథ్యంలోనే 29 ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే లాభం ఎవరికి? మీరు ఆ అభిప్రాయానికి ఎట్లొస్తారు రాజమౌళి గారు? 2030 వరకు కంప్లీట్ కాదని చక్కచక్క జరిగిపోతున్నది. 2027కి వచ్చిన తర్వాత
ఆ తర్వాత ఇంకా 2028 ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి నా సమాధానం. ఎందుకంటే ఇప్పటికి కూడా కులగణన సర్వేకి సంబంధించి బడ్జెట్ మాత్రం ఇప్పటివరకు పెట్టలేదు. ఆ బడ్జెట్ను చూసుకుంటే మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ బడ్జెట్ను ఆలోచించగా నేను చెప్తున్నాను. నేను ఒక మాట, Yes. నిన్న మీరు చూడనట్టుంది 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా వేసినారు నిన్న కేంద్ర కేబినెట్. Yes. 13,000 కోట్లు డబ్బుల గురించి ఆలోచిస్తుందండి. ఒక నిర్ణయం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఆగే ప్రసక్తే లేదు. ఆగే ప్రసక్తి అది కాదు. ఇంకొకటి కూడా మాట చెప్తున్నాము, జమిలీ ఎన్నికలకు కూడా మా ప్రయత్నాలు జరుగుతాయి. అది కూడా చెప్తున్నాం మేము. ఇంకా వెనక ముందు ఒకసారి పునర్విభజన జరిగిన తర్వాత అది కూడా జరగబోతుంది. ఈ దేశంలో పారిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు బీసీలంతా వాళ్ళకే ఉన్నారా? 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామండి. వాళ్ళు ఉన్నది మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు అంటే వాళ్ళకి ఏమైతుందో తర్వాత నిర్ణయించండి, ప్రజలు నిర్ణయించండి. ప్రజలు ఇవాళ నిర్ణయించిన ప్రజలు తీర్పును గౌరవిద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఎవరేమనుకున్నా కూడా అంతేగాని మీరు అంటున్నారు మేడం, మీరు రెడ్డిల డామినేషన్ ఉంది అంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఉందే రెడ్డిల డామినేషన్. వెంకరెడ్డి ఇక్కడ కుల ప్రతిపాదన వద్దు. వెంకరెడ్డి గారు మనకు ఇక్కడ కుల ప్రతిపాదన మాత్రం వద్దు, తీయకండి. రాజమౌళి తీయండి ఒకసారి. మేడం మాట్లాడిందా లేదా? రెడ్డిల డామినేషన్ అవును, అది మీ పార్టీలో కూడా ఇప్పుడు జరుగుతుంది. మీరు ఎందుకు మా పార్టీలో అట్లనే మా దగ్గర ఏం లేదు. అట్లా మాకు బీసీల నాయకత్వంలో ఉన్నాం. బీసీలు కాదు మేడం, ఒక్క నిమిషం మేడం. బీసీల నాయకత్వంలో వెంకరెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2030 అనేటువంటిది మీ అంచనా అనేటువంటిది నా దృష్టిలో అదే ఆమోదయోగ్యం కాదు. 2027కి అయిపోతుంది. మార్చి 1, 2027 కట్ ఆఫ్ డేట్ అని తీసుకున్న తర్వాత మీరు 2030 దాకా పోతుంది అనేటువంటిది ఏమొస్తుందండి? టక్కున వచ్చేస్తుంది, గంటలు వచ్చేస్తుంది. మొత్తం ఆ మహిళలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది, అదర్ క్యాస్ట్లు ఎంతమంది అనేటువంటి తెలంగాణలో రెడ్డిలు ఎంత, కమ్మలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, దాని ప్రకారంగా పునర్విభజన జరుగుతుందండి. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎన్నికలు షెడ్యూల్లో జరుగుతాయా అనేటువంటిది. ఇవాళ ఏది లేకపోతే ఏదైనా చేయనికపోతే వీళ్ళకి ఏముండదంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏది జరగకుంటుంటే బాగుండు, కులమైనా జరగద్దు, జనగణైనా జరగద్దు, అంత ఉండాలనేటువంటిది. మరి జరిగిందా కదా? మరి మీరు ఏమనుకుంటున్నారు? మాకు లేదా? మాకు సామాజిక వర్గాలు మీరు చేయమని చెప్పినా మీరు చెప్తేనే కాదు, మాకు ఆలోచన ఉన్నాయి. మాకు సమాజం పట్ల మాకు ఆలోచన ఉన్నాయి. మీరు చెప్తేనే కాదు, మీరు ఏదైనా ముందు చెప్పొచ్చు, వెనక చెప్పొచ్చు. మాకు అంతర్గతంగా అనేక ఆలోచనలు ఉన్నాయి. చెప్తున్నాము అదే కదా. ఎందుకు బీసీలకు మీరు ఇవ్వండి. మీ దగ్గర ఖర్గేనేమో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ చేస్తారు. మీ స్వభావం అట్లుంటది. మీ పద్ధతి లోపల ఏం పద్ధతి అండి? ఎందుకు పెట్టారండి? మరి దళితుని అని పెట్టారండి. దళితుని ప్రధానమంత్రి ఎందుకు చెప్తలేరు? ఏది మేము చేస్తాము. మేము అధ్యక్షుడు బీసీ ఎవరైనా కావచ్చు మేము ప్రకటించాలి. ఎవరైనా కావచ్చు. అది వ్యక్తిగతంగా మాట్లాడదు మేడం. మీకు వచ్చిన సమస్య మీరు ఎప్పుడు డిబేట్లకు వచ్చిన ఇదే సమస్య. అధ్యక్షుడు పెట్టమనండి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. మీరు చూసుకోండి. పార్టీ దళితుల కోసమే ఉన్న మీరు ఇప్పుడు ఆరుగురు మంత్రులు కదా, ఇవ్వండి. ఎస్సీలకు 4 ఇవ్వండి. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు నడుస్తుంది. ఆ నడిచే లోపల గవర్నమెంట్ ఇస్తుంది. ఆ నడిచే లోపల ఉంటుందా పోతుందా? వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. పుష్పలీల మేడం గారు, మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల ఒక్క నిమిషం. వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారం. మీ పని ఎప్పుడో అయిపోయింది. మీ పార్టీ పని. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎవరైనా మీకు వచ్చినాయి 100 సీట్లు. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. 100 సీట్లు మీకు వచ్చినాయి. పుష్పలీల గారు, వెంకరెడ్డి గారు లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఒక్క నిమిషం. మాకు ఎందుకు మీకు 100 వచ్చినాయి? మీకు 50 చంద్రబాబు మీకున్నారు వెనకాల. మీకు ఎవరు జరిగిపోతే మాకేంది? అది వేరే సంగతి. మీకు 100 మాకు 243. గుర్తుపెట్టుకో. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం అండి. మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. అన్ని చెప్తారు. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. ఢిల్లీకి వెళ్ళి, హర్యానాకి వెళ్ళి మేడం పుష్పలీల గారు, అన్ని గెలుచురు. ఏమనంటే అది మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. ఆడ దచ్చిన వాళ్ళు లెక్కలేదు. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం వినండి.
మేడం ఆ పుష్పలీల చర్చకే గారు మరి ఇది ఎట్లా వాదనలతో ముడుకోవటమే కాదు క్వశ్చన్ నేను మేడం మేడం ఏమంటున్నా మేడం ఒక్క నిమిషం మేడం ఏదైతే జనాభా లెక్కల ప్రకారం మనం చూస్తే కనుక 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే కేంద్రంలో 1,21,00,000 మొత్తం మీద 121 కోట్ల మంది భారతీయులు ఉండగా దాంట్లో మాత్రం ఏదైతే జనాభా లెక్కల ప్రకారం చూస్తే 62.3 కోట్ల మంది పురుషులు ఉండగా అంటే 51.54%. అదే ఆడవాళ్ళు కూడా చూస్తే ఏదైతే 58 కోట్ల సుమారుగా చూస్తే 6 కోట్లు అంటే మొత్తం మీద 48% 46% మహిళలు ఉన్నారు. అంటే ఈ మహిళలు ఇప్పుడు ఆల్రెడీ పెరిగారు. సుమారుగా మనం చూస్తే మొత్తం మీద 143 కోట్లకు పైగా కూడా ఇద్దరు సమతత్వంగా వస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణనకు సంబంధించి కూడా చేయాలి అనుకున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో కావచ్చు అటు బీహార్లో కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు చేశాయి. ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా చేస్తామనే ప్రక్రియ లోపలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా మేము ఏది వాళ్ళలాగా అట్లాంటి మేము మాట్లాడలేమండి. బీ ప్రాక్టికల్. మేము చెప్పింది మంచిదే జరిగింది. లాభం మాకే జరుగుతుందా వాళ్ళకి జరుగుతుంది కానీ ప్రజలకు లాభం జరుగుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటి వరకు నేను ఇంతకు ముందు ఫస్ట్ చెప్పినట్టుగా ఏవైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కష్టాలకు బట్టి ఈ రోజు అసెంబ్లీలో స్థానాలు కానివ్వండి, పార్లమెంట్ స్థానాలు పెరిగినప్పుడు సౌత్ లో దానివల్ల మంచి బీసీలు ఎస్సీలే మరి అధికారంలో రావాలి. అందులో మహిళలు 50% పోటీ ప్రపంచంలో ఉన్నారు కూడా మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన దుస్థితి ప్రతి పార్టీకి ఉంది. మహిళల ఓట్లు పడకపోతే పురుషులతో ఏం కాదనేది ఇప్పుడు ఇన్న లెక్కలు మీరు చెప్పిన జనాభా లెక్కలతోటే అయిపోయింది, తేలిపోయింది. సో వీళ్ళకి ఇప్పుడు అంతకుముందు మహిళలు లెక్కలు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు మహిళల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మా పార్టీ ఏంది వాళ్ళ పార్టీ ఏంది ఎవరైనా సరే. అందులో మళ్ళీ మహిళలు కూడా ఎస్సీలు బీసీలు మైనార్టీలు రిజర్వేషన్ పార్టీ ఇచ్చాల్సింది. అది రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇది మంచిది, అందరికి మంచిది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ సంఖ్య పాపులేషన్ పరంగా తీసుకున్నప్పటికీ బడ్జెట్ లో కూడా నేను ఈక్వల్ గా బడ్జెట్ కావాలంటున్నాను. నా డిమాండ్ అయితే బడ్జెట్ మగవాళ్ళు ఎంత ఉన్నారు, ఆడవాళ్ళం ఎంత ఉన్నారు. కాబట్టి రేపు పొద్దున మంత్రులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చులో కూడా 50% మహిళలకు డెవలప్మెంట్ లెవెల్లో కూడా ఫండింగ్ ఉండాల్సింది. అలాంటి డిమాండ్స్ తో కూడినది రావాలనేది నా కోరిక. అప్పుడు ప్రభుత్వాలు పేదవాళ్ళు బడుగు బలిగిన వర్గాలు ఉంటేనే ఈ డిమాండ్స్ ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పటిదాకా జరిగినదే మళ్ళీ ఫ్యూచర్ కూడా జరుగుతుంది. అందుకనే అట్లా జరగొద్దని నేను కోరుకుంటున్నా. ఇందులో రాజకీయాలు పక్కన పెడితే ఇది నిజంగా కూడా రాబోయే తరాలకు కనీసం మనమంతా చెత్త చేసి పెట్టిన రాజకీయ నాయకుల పార్టీలన్నీ కూడా ముందు తరాల కన్నా కనీసం దాన్ని క్లీన్ గా చేసి పెట్టిన వాళ్ళం అవుతాం. ఈ రోజు భారతదేశంలో ఉన్న పిల్లలంతా దేశ విదేశాలకు పోయి కష్టాలు పడుతున్నారే, అవన్నీ లేకుండా ఈ దేశం ఇంత మంచిగా పెడితే ఈ 10-11 ఏళ్లలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండుంటే ఈ రోజు ఆ పిల్లలు అక్కడ పోయి అమెరికాలో పోయి అట్లా కాళ్లకు సంకళ్ళు వేయించుకొని రావాల్సిన దుస్థితి ఉండదే. ఇవన్నీ అవసరమా మనకి? అందుకనే అదే రావాలి. మతాలు పక్కన పెట్టి మనకు రావాల్సిన ఈ మతాలు కులం అనేది గట్టిగా తెలిస్తే చాలా వరకు బాగుంటుంది అనేది నా కోరిక. వెంకరెడ్డి గారు, ఏదైతే 2011 కుల జనగణనకు సంబంధించి అప్పుడు 121 కోట్ల మంది పైచిలుకుంటే ఇప్పుడు మాత్రం అంటే గడిచిన 13 సంవత్సరాలలో 22 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే కులగణన ప్రకారంగా ఏ కులాలు ఎక్కువ శాతం ఉంటాయి అనేది మీరేమన్నా అంచనా వేసి చెప్పగలగరా? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు మీరు చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో అది కూడా నేను నమ్మను. ఎందుకంటే ఒక అంచనా, ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్లని చేస్తున్నారు. పర్సంటేజ్ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి సైంటిస్టులు చెప్తున్నది అని. ఇప్పుడు రేపు రాబోయేది కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇంటింటికి తిరుగుతారు, సమాచారాన్ని సేకరిస్తారు. 100% కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనేటువంటిది. అది మిగతాదంతా ఊగే లెక్కలు చెప్తున్నాం మనం. ఏదో పర్సంటేజ్ ఒక గ్రోత్ రేటు తీసుకొని గత 10 ఏళ్ళ లోపల తెలంగాణలో ఏ పర్సంటేజ్ పెరిగింది, అంతకుముందు ఏం పెరిగింది, వాళ్ళు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా జనాలు లెక్కలు చేసినట్టు వాళ్ళు చేసినటువంటిది కానీ అది కరెక్ట్ అని అనుకోవడం లేదు. కాదు కూడా ఇప్పుడు జరగబోయేది కరెక్ట్గా వస్తుంది. వచ్చిన ప్రకారంగా పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, వాళ్ళ రకరకాలుగా మనకు సమాచారం వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా దాని గురించి ఎవ్వరు వ్యతిరేకించలేదు. పురుషులు స్త్రీలు అందరూ అభివృద్ధి కావాలని మనం కోరుకుంటున్నటువంటి సహజీవనంలో మనకు కోరుకుంటున్నటువంటిది ఏ పార్టీ అయినా కూడా దానిలో వ్యతిరేకించేది ఏం లేదు. స్త్రీలకు ఎక్కువ ఖర్చు పెడితే, పిల్లలకు ఎక్కువ ఖర్చు పెడితే వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఏ పార్టీ ఉంటుందండి? పురుషుల పార్టీ పురుషాధిక్య సమాజమా? అట్లా కాదు కదా. అందరం కూడా ఇలా అందరినీ గౌరవిస్తున్నటువంటి సందర్భం లోపల ఆడపిల్లలు కూడా అనేక రకాలుగా విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితులు ఏ కుటుంబం ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఇంకా ఆ మాటకు వస్తే ఆడపిల్లలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నా మటుకు, నా కుటుంబంలో. నేను ఎందుకంటే మా కుటుంబంలో నేను ఒక్కడినే
పురుషుణ్ణి, మిగతా వాళ్ళంతా అమ్మాయిలు కాబట్టి ఆ కోణంలో ఆలోచించినా కూడా జరగాలని మనం కోరుకుంటాం. దాన్ని వెనక్కి పోలేదు. మహిళ అనే దాని కింద ఎక్కడ కూడా నేను కూడా వెనక్కి పోలేదు. అట్లా పోకూడదు, అన్ని కుటుంబాలు ముందుకు రావాలి మహిళల కేంద్రంగా అని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి గత అనేక సంవత్సరాల నుంచి అంటే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ గారు చాలా చాకచక్యంగా దాన్ని పాస్ చేయించినటువంటి దాని గురించి ఎందుకు చెప్పుకోకూడదండి? మనం ఇది చేయలేదు కదా 55 సంవత్సరాలుగా. వ్యవస్థ నుంచి రాజీవ్ గాంధీ పెట్టింది పోయిందా? నేను దాని గురించి అంటలేదు మేడం. నేను ఇప్పుడు మీరు ఎందుకు మీరు రాహుల్ గాంధీ భజన బంద్ చేయి. రాహుల్ గాంధీ భజన కాదు, మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు. మీరు మేము ఇచ్చిన 33% రిజర్వేషన్ రాజీవ్ గాంధీ ఇచ్చిండు, మీరు ఇచ్చిండ్రా? 33% మీరు పెట్టినా అభి కర్తూమే మీరు చేసిండ్రా? ఎన్టీ రామారావు వచ్చినాక చేసిండు. ఎన్టీ రామారావు వచ్చినాక చేసిండు. మోదీ దగ్గర పెట్టకన్నా ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఆస్తి ఎక్కువ చేసిండండి. అంతవరకు ఏం చేసిండు? మోదీ దగ్గర అది మీరు అట్లా కాదు మేడం. మీరు మాట్లాడితే చేసింది మంచి చెప్పు, మంచి చెప్పినా కదా, ఎవరు చేసినా కదా, మేము అన్నా కదా. మీరు ఏకపక్షంగా మాట్లాడతారు. మాది ఒకటే స్టాండ్ ఉంటది, ఒకటే దేశాన్ని మొత్తం ఉద్ధరించిన ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం. మరి ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం. మరి పార్టీలు మారమే. మాట్లాడకండి, మోదీ పేరు చెప్పించకుండా. ఎందుకు మాట్లాడండి? చేసిన కాడికి చెప్తామండి. మోదీ చేసిన కాడికి చెప్తాము. ఎందుకు చెప్పాలి? ఎందుకంటేనే ఉన్నావు మీరు అంటేనే మోదీ అంటే మీకు ఎందుకు భయం అండి? ఎందుకు భయం అండి? భారత ప్రధాని భారత ప్రధాని అయిన భారత ప్రధాని మీరు గుర్తుపెట్టుకోండి. ఉన్నారు ఎక్కడ వెతకాలి ఇప్పుడు వాళ్ళని. వెతకాలి అంటున్నా. మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు కన్ఫ్యూజ్ చేయండి. వెంకటరెడ్డి గారు మేడం ఒక్క నిమిషం, మేడం మీరు ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం. మేము మాట్లాడితే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి క్లోజ్ చేసినాక మీరు మాట్లాడదు. లేని 3 రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు పరిమితమైంది. 3 రాష్ట్రాలు ఎన్ని పోతాయో చూడండి. 3 రాష్ట్రాలు ఎన్ని పోతాయో చూడండి. అమలు అయిపోయి ఊకో. మరి ఏం మాట్లాడతారండి? మరి వెంకటరెడ్డి గారు చేశారు అవే గాయమనంటే కదా అంటారు. వెంకటరెడ్డి గారు పుష్పలీల అడిగిన దాని గురించి ఒక చిన్న ఒక్క నిమిషం మేడం. ఆపండి మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం. నేను మాట్లాడుతుంటే వెంకటరెడ్డి గారు పుష్పలీల అడిగినట్టే అప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పవచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 33% కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చింది యూపీఐ ప్రభుత్వం. కానీ మోడీ వచ్చిన తర్వాత మహిళలకు మాత్రం ఆ పర్సెంటేజ్ ఇస్తలేరు. మీరు ఎంత ఇచ్చారు చెప్పంటారు, దానికి మీ సమాధానం? మొత్తం దేశంలో అన్ని పార్టీ అసలు మహిళలకు రిజర్వేషన్ వ్యతిరేకించేదే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ. మేము ఆ మాత్రమే ఇవ్వగలిగినాం. ఎందుకు ఇవ్వలేదు బిల్లు? ములాయం సింగ్ మన బీహార్ ముఖ్యమంత్రి వాళ్ళు అడ్డం పడ్డారు. మీరు నిజంగా ఇవ్వాలనుకున్నా వాళ్ళు అడ్డం పడ్డారు. అది నేనది కేంద్ర ప్రభుత్వంలో మీకు ఉండేటువంటి దాంట్లో లేదు రాంగ్ అన్ని మాట్లాడుతున్నారు. మేడం మీరు కంటిన్యూ చేయండి. మేడం మీరు చెప్పండి. 33% వినండి అన్న మాట్లాడిన దానికి నేను కొన్ని మాత్రమే వింటా కానీ అన్ని వినను. నేనేమంటున్నా, స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి నేషనల్ లెవెల్లో హై లెవెల్లో దీర్ఘకాల ప్రయోజనాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒకపోయినా అదే జరుగుతుంది అంతే. ప్రజలకు తెలిసిపోయిందన్నా, ఇంతకుముందు అమాయక ప్రజలం కాదు. ప్రతి ఒడికి సెల్ ఫోన్ లో ప్రపంచం అంతా చూస్తున్నారు. సో ఎవరు ఏదొచ్చినా సోషల్ మీడియాతో ప్రపంచం అంతా తెలిసిపోతుంది మంచి ఏంది చెడు అనేది. నువ్వు నేను తిట్టుకున్నా రేపు పొద్దుగా లేచి ముఖాలు చూసుకునేటారు. మనకు వచ్చేది ఏం లేదు. ఏది మాట్లాడినా ఇప్పుడన్నా జనాల గురించి మాట్లాడితే మనం చేసేది పేరు అయితే వ్యక్తిగత భజనలు బంద్ చేసి నేను కానీ అరే నీకు ఎందుకు కోపం వస్తుందండి? మీకు ఎందుకు కోపం వస్తుంది? వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఏమన్నా మీరు చెప్పండి మేడం. మేడం కంటిన్యూ చేయండి. తెలంగాణలో ఎందుకు రాలేదన్నా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రాలేకపోయింది ఎందుకో? గవర్నమెంట్ రాలేదు 10 సంవత్సరాలు అయినాక. వచ్చినాడు వస్తుంది ఉన్నదా తెలంగాణలో? చెప్తున్నా ఏం చెప్తావన్నా నువ్వు? ప్రజలు తీర్పిచ్చేవారు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మేడం మీరు కంటిన్యూ కండి. నేను చెప్పింది విను. మధ్యలో ఇంటర్ఫియర్ కానియద్దు. నువ్వు యాంకర్ కంట్రోల్ లేకపోతే ఇదంతా గొంతుని వస్తుంది మాకు. కంటిన్యూ చేయండి మేడం. మీరు కంటిన్యూ చేయండి. సౌండ్ ఒక్కొక్కరు మాట్లాడిన క్వశ్చన్ టు ఆన్సర్ మధ్యలో కట్ చేయగల తమ్మి. నువ్వు చేయకపోతే కష్టమవుతుంది మాకు. అర్థమవుతుందా? నువ్వు మోదీ భజన, నేను ఆ భజనలు వద్దు మాకు. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని గురించే మాట్లాడాలి అంతే. నేను అదే మాట్లాడతా.
అది ఆయనకు నచ్చిందా ఎవరికి నచ్చినా నేను అదే మాట్లాడతా. నేను చెప్పింది మాత్రం ఇప్పుడు జరిగేది మంచిది. అది ఎవరు చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయాలా. దానికి సంబంధించినందుకు మీ ఛానల్ ఈ రోజు నేను థ్యాంక్స్ చెప్తున్నా. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం అయిపోతుంది. ఎవరికి పేదవారికి ఇల్లు ఇవ్వాలా, ఎవరికి లాస్ట్ వరకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో కరెక్ట్ గా చేస్తాము. అందరూ కూడా రాకపోతే గ్రామాల్లో కూడా వాళ్ళ మీద అధికారం కూడా చర్యలు కూడా ఉంటాయి. అంత ఇంతకుముందు జరిగినట్టు అవకతవకలు జరగడానికి వీలేదు. పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేస్తేనే ఈ దేశంలో ముందుకు పోతారు అందరు. అంతే. దట్స్ ఇట్. ఒక్క నిమిషం. సో ఏదైతే మొత్తం మీద వెంకరెడ్డి గారు లాస్ట్ కంప్లీట్ చేయండి ఒక్క నిమిషం. ఈ నేపథ్యంలో ఏదైతే కులగణన సర్వేకి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణ అటు బీహార్ కూడా చేపట్టాయి. దీంట్లో మాత్రం ఏదైతే కులగణనకు పోయినప్పుడు వారి ఇల్లుకు సంబంధించి కావచ్చు, వారి భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఉద్యోగస్తులా కాదా, కులగణనకు సంబంధించి ఏ కులస్తులు ఏందని. కానీ ఇప్పుడు బట్టే కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన లోపల ఎన్ని అంశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక్కటి రాజమౌళి గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కులగణన అనేటువంటిది రాజకీయ వ్యూహాత్మక చేసినటువంటిది తప్ప నిజంగా అది అమలు చేసేటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏమైందండి? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అంటున్నారు, ఆగస్టులో ఎన్నికలు అంటున్నారు. ఏ పర్సెంటేజ్ ఇస్తారో చెప్పమనండి వెనకబడిన వర్గాలకు, చెప్పమనండి. గేమ్ నాటకం ఆడుతున్నారు అంతే. భారత ప్రభుత్వం చేసేటువంటి కులగణన మళ్ళా మధ్యన మాట్లాడుతుంది. మీరు మధ్యన మళ్ళీ మీరు మాట్లాడతారు. మీరు కాదు మళ్ళా అదే మాట్లాడతారు. పార్లమెంట్ పెట్టమని అడుగుతున్నాం. రాజమౌళి గారు ఒక్క నిమిషం. ఆ చర్చ వేరు. పార్లమెంట్ చేసేది ఏం చేయకుండా వెంకరెడ్డి గారు కంటిన్యూ చేయండి. వెంకరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థను వెక్కిరిస్తున్నావు నువ్వు. వెంకరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. మేడం మధ్యన ఇంటర్ఫియర్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కర్ణాటకలో మీరు ఎందుకు బీహారు వెంకరెడ్డి గారు మీకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే పక్కదారి పడుతుంది. పక్కదారి పడుతుంది. మీరు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? వెంకరెడ్డి గారు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. కులగణన సర్వే అంటే కులానికి సంబంధించి కావచ్చు, ఎంతమంది పురుషులు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఇది మాత్రమే. పర్సనల్ డేటా ఏమైనా తీసుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం? ఇది చెప్పండి. తీసుకోబోతుంది కదా, నిర్ణయాలన్నీ కూడా ఏం జరగబోతాయి అనేది వెయిట్ అండ్ సీ చూడాలి మనము ఆ కోణంలో. రెండవది మేడం ఒక్క నిమిషం మీరు రాజమౌళి గారు నేను మేడం స్టేట్ అడుగుతున్నా, కులగణన వేసి ఏ కులం ఎంత ఉన్నదో పర్సెంటేజ్ చెప్పిండా రేవంత్ రెడ్డి గారు? ఇప్పటికైనా పబ్లిష్ చేసిండా చెప్పమనండి. అరే నువ్వు ఇచ్చినావా? ఏంది ఇచ్చేది? నువ్వు ఇచ్చినవా? రెడ్డి ఏది దళితులు ఎంత చెప్పిండా? చెప్పలే. ముస్లింలను తెచ్చి ఏం మాట్లాడతారండి మీరు? మాట్లాడేదానికి రాజమౌళి గారు మిమ్మల్ని అడుగుతున్నా. రాజమౌళి గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి ఏ కులం ఎంత అని చెప్పిండా? చెప్పిండు అఫీషియల్ తెలియలేదా? అఫీషియల్ లేదు చెప్పలే. 60-42% లెక్కలేసి పంపించారు. ఎందుకు వచ్చిందని చెప్పి మా మహిళలు సమర్థించిన అది వేరే సంగతి. వ్యతిరేకించి మేము సమర్థించుకుంటూ కూర్చోవాలి మేడం. రాజమౌళి గారు మేడం నేను మిమ్మల్ని అడుగుతున్నా. రాజమౌళి గారు మేడం అడుగుతలే నేను. మీరు మొన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసినటువంటి సర్వేలో ఏ కులాల వారిగా ఎంత జనాభా ఉందో చెప్పిండా? చెప్తే నేను తప్పని ఒప్పుకుంటా, ఇక్కడ ఓపెన్ గా ఒప్పుకుంటా. అబ్బా చెప్తారులేండి, అది కూడా సమయం అయిపోయా. మరి అయిపోయా, కథం అయిపోయా. ఏం నమ్మకం ఉంది? నమ్మకం ఉందా? నువ్వు చేసినా చెప్తున్నా కదా, చేసినా చెప్తున్నారు కదా మీరు. ఆలోచనే రాలే కదా. మేడం ఒక్క నిమిషం టైం లేదండి. మేడం ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు నేనేమంటున్నా అంటే భారత ప్రభుత్వం మోదీ గారి ఆధ్వర్యం లోపల అన్ని కులాలను సమన్వయం చేసుకుని భవిష్యత్తు భారత ప్రణాళిక వికసిత భారత్ 2047 వరకు చేసేటువంటి ప్రయాణం లోపల ఇవన్నీ చర్యలు ఒకటొకటి మీరు భవిష్యత్తులో చూడబోతారు అనేటువంటిది చాలా స్పష్టంగా మేము ఇస్తున్నటువంటి మాట. సరేలే చూడబోదాం. మేడం మొత్తం మీద ఏదైతే ప్రతిపాదకంగా
బాబు ఇంకెంతసేపు ఉంది నువ్వు చెప్పు నీ చర్చ. జస్ట్ ఒక్క నిమిషం, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మీకు నాదేనా ఇప్పుడు మళ్ళీ ఆయనకు మళ్ళీ అడుగుతావా నువ్వు కన్క్లూజన్ కి? లేదు లేదు లేదు, ఒక్క నిమిషం. ఆ, మొత్తం నాకు మీద నన్ను చెప్తా. ఏదైతే ఫస్ట్ ఆయనకే కులగణన ఇచ్చింది. సర్వే సంబంధించి కాదు, తెలంగాణ అడగాల్సింది తెలంగాణ మన లోపల రాష్ట్రానికి ఏదైతే సంబంధించి కులగణన అడగకుండా సర్వే నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పర్సనల్ గా కూడా అడగలేదు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్సనల్ గా అడుగుతుందా అనే దానికి లెట్స్ మీ కంప్లీట్ చేయండి ఒక్క నిమిషం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆయన రాష్ట్రాలు అన్ని దేశాలకు వచ్చినప్పుడు అందరు అడిగినప్పుడు ఆయనది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు. దానికి వీళ్ళకి పర్సనల్ గా చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రైట్, ప్రజలకు చెప్పమన్నా మేడం, మాకెందుకు పర్సనల్ గా? ప్రజలకు రైట్ చెప్పే time రైట్ ఇస్తారా? రైట్ వెంకరెడ్డి గారు ఈ time డిబేట్లో ఇస్తారా? పాల్గొన్నందుకు పుష్పలీల గారికి, వెంకరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. మొత్తం మీద మరో డిబేట్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.